హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడుతూ ఎంతో రుచికరంగా ఉండే గోంగూర పులిహోరని తయారు చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్లగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి. ఇందులోకి ముందుగానే వలిచి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ పైనే ఉంటుంది. నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నానండి. ఈ గోంగూర పేస్ట్ అనేది ఉడికిన తర్వాత ఒక 4గురికి కలుపుకోవచ్చు అనమాట. పులిహోర అనేది 4గురు తినే వరకు వస్తుందన్నమాట. సో ఆ విధంగా చూపిస్తున్నాను. ఈ గోంగూరని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఆకులన్నీ కూడా బాగా మగ్గేంత వరకు. లైట్గా ఇది మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలన్నమాట. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే వాటర్లో నానబెట్టి ఆ నీళ్ళని మాత్రమే ఇక్కడ వేసుకోండి. ఈ రెండు కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి అడగంటకుండా. ఇది కొంచెం ఉడికేటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ చింతపండు కూడా వేసాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. రెండు కూడా వేసి ఇందులో ఉన్న ఫస్ట్ మనం ఆయిల్ వేసాం కదా, అదంతా కూడా పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. సో ఇంకొక 4-5 నిమిషాలు టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది సపరేట్గా అయ్యింది. ఇలా అయిందంటే ఇది మనకి ఎక్కువ రోజులున్నా కూడా నిల్వ ఉంటుందండి, ఏమీ పాడవదు. ఈ స్టేజ్లో ఇక మనం ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు గోంగూరకి పోపు వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకుందాము. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు. వీటిని ముందుగా దోరగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, అన్నీ కూడా బాగా చక్కగా వేగుతాయి. పల్లీలు కొంచెం ఎక్కువ ఉంటేనే పులిహోరలోకి చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి అక్కడక్కడ తగులుతుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర కలిపి వేయండి. ఇక్కడ మనకి పోపు దినుసులు బాగా వేగాయి చూడండి. ఇప్పుడు మనం 1 by 1 ఇందులోకి స్లైస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5-6 వేసుకుందాము. కారం తక్కువ ఉన్నవైతే ఇంకాస్త ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. అలాగే జీడిపప్పు పలుకులు ఒక 10, ఎండుమిర్చి ఒక 2 నుంచి 3, అలాగే 2 రెమ్మల కరివేపాకు, మీకు ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంకా మనకి పోపులో వేసే వస్తువులన్నీ కూడా వేస్తాం కదా, ఇంకా దీన్ని ఇంకొంచెం 1-2 నిమిషాలు బాగా వేయించండి. అన్నీ కూడా బాగా వేగాయి. స్టవ్ ఆపుకొని వెంటనే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి గోంగూర చింతపండు మిశ్రమం ఉంది కదా, ఆ పేస్ట్ని వేసేసుకుందాము. అలాగే పోపు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవడమే. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా గరిటెతో కలిపి ఆ తర్వాత చేత్తో కలపండి, అప్పుడే చక్కగా కలుస్తుందనమాట. ఎప్పుడైనా పులిహోరను చేత్తో కలిపితేనే ఆ కమ్మదనం అనేది బాగా తెలుస్తుందండి. ప్రతి ఒక్క రైస్కి కూడా చక్కగా పడుతుందన్నమాట పులుపు అనేది. సో ఇలాగ చక్కగా కలుపుకుంటూ ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరి కొద్దిగా వేసుకోండి. చివరిగా కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకోండి, దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో అంతేనండి, మనకి కమ్మగా పుల్లగా గుమగుమలాడే గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత బాగుంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట. దగ్గరగా ఇది చింతపండు పులిహోర లాగే ఉంటుందండి. చాలా వరకు కూడా అంత తొందరగా కనుక్కోలేరు అనమాట, మనం చెప్పేదాకా కూడా అంత బాగుంటుందండి. సో పిల్లల లంచ్ బాక్స్కి కూడా చాలా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.